పంట చేతికొచ్చే సమయంలో వడగళ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చింది. అకాల వర్షాలు పెనుగాలులకు రైతులు కుద్దిలవుతున్నారు. భారీ ఎదురుగాలులకు మామిడి తోటలో కాయలు పూర్తిగా రాలిపడంతో మామిడి తోటల యజమానులకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాలిన మామిడి కాయలను చూస్తున్న రైతులు కంటతడి పెడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు కనివిని ఎరుగని నష్టాలను చవిచూస్తున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఇటీవల కురిసిన అకాల వర్షం రైతులను భారీగా దెబ్బతీసింది. వర్షంతో పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పెనుగాలుల ధాటికి సుమారు 45 ఎకరాల్లో మామిడికాయలు రాలిపోగా మామిడి చెట్లు నేలకూలాయి. దీంతో ఆరుకాలం కష్టించిన మామిడి సాగు రైతులకు అపార నష్టం కలిగించింది. భారీ నష్టం కలిగించింది. ఒక చెట్టు పెద్ద చెట్టు పడిపోయింది. ఒక 3 చెట్లు వంగినాయి. అది పడిపోయిన దిశలో వస్తున్నాయి. ఆ గాలి వానకి 2 టన్నులు అంటే 2000 కేజీలు నష్టం వాటిల్లింది. ఒక కేజీ చూసి మనము 150, 120, 130 లెక్క అమ్ముతాము. 2 లక్షల పైగా మనకు ఆస్తి నష్టం కలిగింది. ప్రభుత్వం వారు కొంచెం సాయం చేస్తే బాగుంటుంది కౌలు రైతుకని మేము ఆశిస్తున్నాము. చాలా బాధతో ఉన్నాము అందరం. మేము వాన దెబ్బకి మేము అమ్ముకోలేకపోయినాము. చిన్న కాయలు కూడా పడిపోతే మాకు ఇంకా భారీ నష్టం. అది లావు కాయలు పడిపోయినాయి, చిన్న కాయలు కూడా పడిపోయినాయి. ప్రభుత్వం వారు మా పెద్ద ఉంచి సాయం చేస్తారని ఆశిస్తున్నాం. మామిడి తోటలను కన్నబిడ్డలా చూసుకుంటున్న రైతులు పెనుగాలుల ధాటికి నేల రాలిన మామిడికాయలను చూసి కంటదడి పెట్టుకుంటున్నారు. లక్షల్లో ఖర్చు చేసి సాగు చేసిన మామిడి పంట చేతికొచ్చే దశలో నేల రాలడంతో రైతులు కంటదడి పెడుతున్నారు. అకాల వర్షాలు పెనుగాలుల ధాటికి నేల రాలడంతో మామిడి సాగు చేసే రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. ఈ గాలివాన వల్ల మనకు 5 టన్నుల సరుకు రాలిపోయింది. మనకు కనీసం అంటే టన్నుకు 20,000, 30,000 వేసుకున్నా 50,000 టన్ను పోతుంది సరుకు. మనకు సుమారు 4 లక్షల ఆస్తి నష్టం మనకు జరిగింది. కొన్ని చెట్లు కానీ సజీవంగా పడిపోయినాయి, కొమ్మలతో సహా ఇరిగిపోయినాయి. అవి మళ్ళీ జీవించాలంటే ఆ చెట్లు తీసేసి మళ్ళీ కొత్త చెట్లను నాటాల్సి వస్తుంది. అవి గ్రోత్ రావు. దాని మీద కొన్ని పిడుగులు ప్రభావం కానీ ఉంటుంది చెట్ల మీద. అందువల్ల మనకు పంట చాలా తీవ్రత నష్టం ఉంది. దయచేసి మా రైతులకు ఆదుకోండి. మా పంట తోటలు చాలా మంది ఈ సైడ్ అంతా పంటలు నాశనం అయిపోయాయి. ఆత్మకూరు మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షం పెనుగాలుల దాటికి సుమారు 45 ఎకరాల్లో మామిడి నేలరాలగా కొన్ని చెట్లు పూర్తిగా విరిగిపోయాయి. వేసవి ప్రారంభం దశలో కోతకొచ్చిన మామిడికాయలు అకాల వర్షానికి నేల రాలడంతో ఎందుకు పనికి రాకుండా పోయాయి. మామిడి రైతులు మాత్రం నష్టాలను తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు. ఈ విషయంపై హార్టికల్చర్ అధికారిని సంప్రదించగా మామిడి రైతులకు పలు సూచనలు చేశారు. నెక్స్ట్ ఉన్న కాయలనైనా మనం జాగ్రత్తగా చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి చెట్లకి కాయ ఎదిగే దశలో ఉంది కాబట్టి 13-0-45 అలాగే సూక్ష్మ పోషకాల మిశ్రమము 5 గ్రాముల చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం అనేది చాలా మంచిది. దాంతోపాటు ప్లానోఫిక్స్ అని దొరుకుతుందండి. అది కూడా 20 లీటర్లకి 5 ml అంటే 0.25 ml 1 లీటర్కి మాత్రమే. అంటే దీన్ని చాలా జాగ్రత్తగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇది పిచికారీ చేసుకోవడం వల్ల కూడా కొంత ఆ రాలే దాన్ని మనం అరికట్టచ్చు అనమాట. దీంతోపాటు ఏంటంటే మనకి ఈ కాయలు బాగా పెరిగిన తర్వాత దాన్ని కోత చేసే విధానం కూడా చాలా జాగ్రత్త చేసుకోవాలి. మామూలుగా పాత పద్ధతుల్లో కొంచెం చెట్టుని బాగా కదిలించడము, బాగా చెట్టుని బాగా ఊపేస్తే కాయలు రాలిపోతాయి. ఇలాంటి మెథడ్స్ ఇంకా కూడా ఫాలో అవుతున్నారు. ఇట్లా కాకుండా హార్వెస్టర్స్ ఉంటాయి, దాపోలి హార్వెస్టర్స్ అని దొరుకుతాయి మనకి. చక్కగా వాటితో కనుక మనం చేసుకోగలిగితే అంటే తొడిమతో సహా కట్ చేసుకొని వాటిని మార్కెట్కి మనం తీసుకెళ్ళగలిగితే కనుక మంచి రేటు వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులు ప్రభుత్వం తమని ఆదుకోవాలని గోడును వెళ్లబోసుకుంటున్నారు. మామిడి తోటలను సాగు చేసుకుంటున్న రైతులు తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.